హాయ్ అండి. ఈరోజు కూర ఏంటనుకుంటున్నారు? చికెన్కాయ, నాటు చిక్కుడుకాయలు అనమాట. హైబ్రిడ్ కాదు, నాటు చిక్కుడుకాయలు బాగున్నాయని తీసుకొచ్చాను. ఒక అరకేజీ చిక్కుడుకాయలు ఇచ్చాను, ఒక అరకేజీ చికెన్ తెచ్చాను. ఈ రెండు కలిపి మంచి స్పైసీగా వండేస్తాను. ఓకేనా? అయితే ఎలా వండుతారు ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోతారండి. థ్యాంక్ యూ. ముందుగా అయితే స్టవ్ ఇచ్చేసాను, ఆయిల్ అయితే పోసేస్తున్నాను. రెగ్యులర్గా అంత మాటలు చికెనే కాదు కదా నేను వండుకునేది, దాంట్లో కూరగాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? ముందుగా అయితే ఉల్లిపాయలు వేసేస్తాను. ఆయిల్ పోసాను కదా, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కోసాను. ఎక్కువ కోయలేదు, ఎందుకంటే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కదా. నేను పెట్టిన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి, మర్చిపోకండి. ఓకేనా? నా ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి వంటలన్నీ, మంచి మంచి కూరలన్నీ కూడా చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? ఉల్లిపాయలు మగ్గినేమో చూద్దాం రండి. ఇప్పుడైతే మూత ఓపెన్ చేస్తున్నాను. అది దోరగా వేగినాయి ఉల్లిపాయలు. అయితే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, చికెన్ వేసేస్తాను. ముందుగా రెడీ చేసుకున్న చికెన్ వేసేస్తాను. సాల్ట్ వేయాలి, మర్చిపోయాను. సాల్ట్ వేసేస్తాను చికెన్ వేయగానే. ముందుగా ఉల్లిపాయల్లోనే వేసేస్తాను నేను సాల్ట్. అయితే మర్చి తిని ఇప్పుడు వేస్తాను. 2 స్పూన్ల మీద కొంచెం వేసాను, కావాలంటే లాస్ట్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే కలుపుకోండి. కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఓకేనా? 10 నిమిషాలు మూత పెట్టుకుంటే తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. ఓకేనా? అప్పటి వరకు మూత పెట్టేస్తాను. అంతే. ఇప్పుడైతే మూత ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది. అది అబ్బా ఇలా మగ్గాలి. ఇలా మగ్గితే బాగా డ్రై అవుతుంది అన్నమాట. ఇది ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసేస్తాను. చిక్కుడుకాయలు వేసాక కొంచెం పసుపు వేస్తాను. నాటు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి టేస్ట్. అసలు ఉత్తి చిక్కుడుకాయ టమాటా వండుకుంటేనే సూపరు. చిక్కుడుకాయలు చాలా రేట్ ఎక్కువండి. ఇప్పుడు అరకేజీ 100 రూపాయలు, కేజీ 200. కష్టమానం చికెన్ ఏం తింటాంలే అని చెప్పని. పైగా ఇప్పుడు క్లైమేట్ కూడా తేడాగా ఉంది, తుఫాను పట్టింది కదా, మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చల్లగా ఉందని చెప్పని చిక్కుడుకాయ పొద్దున్న ఎలాగే తీసుకొచ్చాను కదా, దాంట్లో చికెన్ వేస్తే బాగుంటుందని చికెన్ తీసుకొచ్చాను అన్నమాట. మరి చిక్కుడుకాయ కూడా కొంచెం మగ్గాలి కదా. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఈలోగా టమాటాలు కోసుకుంటాను, 2 టమాటాలు. ఓకేనా? టమాటాలు కోసి రెడీగా ఉంచుకుంటే సరిపోద్ది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. మగ్గిపోయి ఉంటుంది అది చిక్కుడుకాయ కూడా. అది చికెన్ కూడా డ్రై అయిపోయింది. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాను, చిన్న స్పూన్ అన్నమాట. ఇది ఒక 1/2 స్పూన్ వేసాను అంతే. ఒకసారి కలిపేసుకున్నామంటే ఇప్పుడైతే టమాటా కూడా వేసేస్తాను. టమాటా కూడా వేసేస్తున్నాను. 2 టమాటాలు కోసుకున్నాను అన్నమాట. నేను అల్లం పేస్ట్ కొంచెం ఈ టమాటా మగ్గాక అప్పుడు వేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఓకేనా? ఇలాగ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ రెడీ చేసుకుందాం. ఒకసారి అయితే మూత ఓపెన్ చేస్తాను. ఇలా మగ్గాలి. కొంచెం టమాటాలు వేసాం కదా, కొంచెం ఐలో పెట్టుకొని ఉంచుకోవాలి, సిమ్లో పెట్టకూడదు. అది
కొంచెంసేపు ఇలా కదుపు అటు ఇటు తిప్పుకుంటుంటే అడుగంటకుండా ఉంటుంది. అది ఈ వాటర్ ఇంకిపోతే చాలు. చికెన్ అయితే ఆల్రెడీ మగ్గిపోయింది, చికెన్గా కూడా మగ్గిపోయింది. వాటర్ వచ్చింది చూసారా, టమాటా వేసాను కదా మళ్ళీ వాటర్ వచ్చింది. వాటర్ ఇంకిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందామండి. మిక్సీలో పట్టను, నేను అంత మాటలు చెప్తాను ఉంటాను కదా మీకు. మిక్సీలో పట్టను, ఇలా రోట్లోనే తీసుకుంటాను. కొంచెం మంట కొంచెం ఎక్కువ, కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు మగ్గిపోద్ది. అల్లం పేస్ట్ కూడా కారం వేసేసుకోవచ్చు. అది ఇప్పుడు కరెక్ట్గా 5 నిమిషాలు మూత పెట్టేస్తాను. అది రెడీ అయిపోద్ది. అప్పుడు కారం వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకిపోయిందండి. ఇప్పుడైతే కారం వేసేస్తాను. ఒకసారి తిప్పుకొని వాటర్ మొత్తం ఇంకిపోయింది చూసారు కదా. 3 స్పూన్లు వేసి చూద్దాం ఒకసారి తిప్పుకొని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకేనా? మీకు ఎలాగుండదు కానీ లైట్గా కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తాను కారం. సరిపడగా వేసుకోవడమే, ఒక 1/2 స్పూన్. ఇప్పుడైతే తిప్పుకుందాం. మంట కొంచెం హైలో పెట్టుకుని, లైట్గా హైలో పెట్టుకొని సెగ తగిలేటట్టు. అది చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పైకి. అది ఇలా ఉంటే మొత్తం అయిపోయినట్టే, ఇంకా సరిపోద్దండి. కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని వాటర్ మగ్గాక దింపేటప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకేనా? అది వాటర్ కొంచెం లైట్గా ఎక్కువ వేయండిలే. ఆయిల్ ఎలా కనబడుతుందో చూసారు కదా. కొంచెం వాటర్ లైట్గా గ్రేవ్ ఉంటుంది, అంత మించి ఏం కాదు, అది సరిపోద్ది. అంతకంటే వాటర్ అనవసరం. ఓకేనా? వాటర్ ఇంకిపోయాక ఇంకా గరం మసాలా వేసేసుకోవచ్చు. ఓకేనా? మంట అయితే హైలో పెట్టుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాల్లో చికెన్గా రెడీ అయిపోద్ది మనకి, స్పైసీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కరెక్ట్గా 10 నిమిషాలు 10 నిమిషాలు మూత పెడతాం హైలో పెట్టి. కూర అయితే రెడీ అయిపోద్ది. ఓకేనా? పైకి అయితే గుమ్మలు వచ్చేస్తున్నాయండి. స్మెల్ మట్టి సూపర్ ఉంది. పైకి టేస్ట్ చేయాలి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకేనా? లాస్ట్లో ఇక్కడ దింపేటప్పుడు వేసుకునేది గరం మసాలా. గరం మసాలా తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం ఇంకంతే. గరం మసాలా అంతే ఇగో అంతే సరిపోద్ది. గరం మసాలా వేస్తే లాస్ట్లో టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కొంచెం లాస్ట్. కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర వేసేద్దాం. అయిపోయింది కూర, ఇంక దింపేస్తాను. కొత్తిమీర వేసాను కదా, అది కలిపేసుకుందాం ఒకసారి. చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేయడానికి పెద్ద మనిషి వచ్చాడు, మా ఆయనగారు వచ్చాడు. అంత మాటలు నాకేది అన్నాడు. టేస్ట్ నీకేనా బాగుంది అంటున్నావు, మరి నాకు లేదా అన్నాడు. మీరే టేస్ట్ చేయాలి. అర్థమైందా? రుచికరమైన అది ఓకేనా? ఇప్పుడు చాలా సార్లు చాలా వంటకాలు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి, చాలా మధురంగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే కామెంట్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు, నేను కొత్తగా పెట్టినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఫ్రెండ్స్. మర్చిపోకండి, కంపల్సరీ నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.